ఏపీలో ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం తప్ప ఆర్టీసీని ప్రైవేటీకరించడం లేదని ఆయన వివరించారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, విక్రయించడం, లీజుకి ఇవ్వడం జరగదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుందని కృష్ణబాబు భరోసా ఇచ్చారు. అనే వార్తలు మనం అవాస్తవం. ఎలాంటి ప్రైవేటైజేషన్ ఆలోచన లేదు. ఏ ఆర్గనైజేషన్కి డిపోస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లీజ్ ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నంత వరకు ప్రెమిసెస్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ కన్సర్న్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఆమోదకరమైన ఒక పాలసీ తీసుకురస్తామనేది వాళ్ళకు కూడా ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయీస్ ఎవరు కూడా అనవసరంగా ఆందోళన పడొద్దు. అండ్ ఎవరు చెప్పినా ఈ పర్టికులర్ అందుకనే క్లారిటీ కోసమే ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా చెప్పినా నమ్మొద్దు అనేది మా తరపు నుంచి విజ్ఞప్తి.